చిన్న సుబ్బరాయుడు మా తండ్రి చిన్న గంగన్న యాదవాపురము పెళ్లిమరి మండలము పెళ్లిమరి పంచాయతీ చెందిన చిన్న సుబ్బరాయుడు మేడం. ఇక్కడ ఈ గ్రామంలో ఈరోజు పెద్దయ్య చిన్న సుబ్బరాయుడు గారిని పరామర్శించడానికి వచ్చాం. జరిగిన ఘోరం స్థానికులందరికీ తెలుసు. జరిగిన ఘోరం ఏమిటంటే వీళ్ళ భూమి కోసం పట్టా ల్యాండ్, వీళ్ళ భూమి కోసం పక్కనున్న రెడ్డి వాళ్ళు, పక్కనున్న డబ్బులున్న వాళ్ళు ఆశపడి యాదవుడైన ఈయనని దబాయించి ఈయన భూమి తీసుకోవడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇట్లే ఈయన చిన్న కొడుకు ట్రాక్టర్ కింద పడేసి ఇంతకు ముందు చంపేస్తే మొన్న ఒక వారం క్రితం వీళ్ళ పెద్ద కొడుకు తోటలోనే చంపడం జరిగింది. కొట్టి రాళ్లతో కొట్టి దారుణంగా చంపడం జరిగింది. దీనికి ఎస్ఐ ప్రోత్సాహం కూడా ఉంది, సహకారం ఉంది. కాబట్టి ఎస్ఐని బదిలీ చేశామని, సస్పెండ్ చేశామని చెప్తున్నారు. ఇక్కడ ఒక సస్పెన్షన్ తో న్యాయం జరుగుతుందా అని ఆలోచన చేయాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఫోటో ఏమా, ఈ ఫోటో చూస్తే ఈ కుటుంబము ఆరోపిస్తున్నది వీళ్ళు హత్య చేశారు అని. వీళ్ళకి రవీంద్రనాథ్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఎమ్మెల్యేతో, ఎంపీతో, అవినాష్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలున్నాయి. చంపిన వాళ్ళు వీళ్ళైతే, వీళ్ళు చంపారు అని వీళ్ళు ఆరోపిస్తుంటే కనీసం వీళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్ లో కూడా లేవు. ఇక వీళ్ళకు న్యాయం జరుగుతుంది అని ఎలా అనుకోవాలి? పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము ఇట్లా రూలింగ్ పార్టీ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటే ఇక సామాన్య ప్రజలు ఎలా బతకాలి? అధికారం ఇస్తే, మీకు నమ్మి ఓట్లేస్తే మీరు చేస్తున్నది ఏమిటి? వీళ్ళ ప్రాణాలు తీస్తే మీకు ఏం లాభం వస్తుంది? కేవలం ఆ పక్కన డబ్బులున్న వాళ్ళని, వాళ్ళు మీ మనుషులు కాబట్టి వాళ్లకు సాయం చేయబోయి వీళ్ళను పొట్టను పెట్టుకున్నారు. ఈ తండ్రిని చూడండి, ఈ తమ్ముని చూడండి. అమ్మా కెమెరా. ఈ తండ్రి అంటున్నాడు, నాకొద్దు ఈ భూమి, ఇచ్చేస్తాను, రాసిచ్చేస్తాను, నా కొడుకుల్ని ఇయ్యండి అంటున్నాడు. ఇయ్యగలరా? మీ చేతనైతుందా? ఈ తమ్ముడు నడిపోడు, హైదరాబాద్ లో ఉంటాడు కాబట్టి బతికిపోయాడు. ఇక్కడే ఉంటే ఈయనను కూడా చంపేసేవాళ్లు, అసలు నా కొడుకులే లేకుండా చేస్తారు అని ఈ తండ్రి కుమిలిపోతున్నాడు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? అధికారంలో ఉన్న వాళ్ళు కాకపోతే ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? ఎంఆర్ఓ వాళ్ళతో కుమ్మక్కయ్యున్నాడు, పోలీసులు వాళ్ళతో కుమ్మక్కయ్యున్నారు. కనీసం నిందితులు వీళ్ళు అంటున్న వీళ్ళకి కనీసం ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చటం లేదు అంటే ఇక కలెక్టర్ గారు ఎందుకున్నట్టు? ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ప్రజల కోసం కాకపోతే ఎందుకున్నట్టు? ముఖ్యమంత్రి గారు ఎందుకున్నట్టు? ఇట్లాంటి వాళ్ళని ఎరుకేసుకొచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఇదే రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్, ఇదే అవినాష్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. మీరు ప్రజల పక్షాన ఎక్కడున్నారు? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మీరు ఎక్కడ కాపాడుతున్నారు? మీరు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి అయితే మీరు మాత్రం మీ స్వార్థం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే మనిషి అని మళ్లీ రుజువు చేసుకుంటున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు నిన్న ఇదే అవినాష్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుని సాక్ష్యాలు గంగిరెడ్డి తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి గారు అమాయకంగా నించొని చూస్తున్నారట. ఎందుకు అమాయకంగా చూస్తున్నారు సార్? అవినాష్ రెడ్డి గారు హత్య చేయకపోతే అసలు బాడీని ఎందుకు క్లీనప్ చేస్తున్నారు? సాక్ష్యాలను ఎందుకు మాయం చేస్తున్నారు అని అవినాష్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు సార్ అని అడుగుతున్నాం. నిందితుడిగా చేర్చింది అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అక్యూజ్డ్.
ఇలాంటి అక్యూజ్డ్ ని మీరు పక్కన పెట్టుకొని సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి అమాయకంగా పక్కన నించున్నాడు అని మీరు చెప్తున్నారు అంటే మీరు అవినాష్ రెడ్డి హత్య చేశారు, అందుకే సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి పక్కన నించొని చూస్తున్నాడు అని మీరే చెప్తున్నారు కదా. మరి మీరే హంతకులు అని చెప్తున్న వాళ్ళకు మళ్ళీ మీరు టికెట్లు ఇవ్వడం ఏమిటి? హంతకులను వెలకేసుకొస్తున్న రవీంద్రనాథ్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తెలంగాణలో పార్టీ పెట్టాను, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను అని నా సొంత మేనమామే మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా మేనమామ గారు, నేను తెలంగాణలో పార్టీ పెట్టింది ఒక నియంతను దించడానికి. నా పని అక్కడ అయిపోయింది. కేసీఆర్ అనే నియంతను దించేశాం. ఇక్కడ నాకు పని పడింది కాబట్టి ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వచ్చాను. కాంగ్రెస్ పార్టీలో చేరింది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ పార్టీ ప్రత్యేక హోదా తెస్తాము, మేము రాజీనామాలు చేసైనా తెస్తాము, వాళ్ళ తల ఉంచైనా తెస్తాము అని చెప్పిన మీరు ప్రత్యేక హోదాను విస్మరిస్తే మన రాష్ట్ర ప్రయోజనాలను పోలవరం అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, రాజధాని అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి జాబ్స్ విషయంలో అయితేనేమి, బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి, పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేస్తేనేమి, 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితేనేమి, 4,000 కోట్ల రూపాయలు రైతు నష్టపోతే ఒక ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితేనేమి, అమ్మఒడి కింద 2 బిడ్డలకు ఇస్తామని మీరు చెప్పి ఇప్పుడు ఒకరికే ఇవ్వడం అయితేనేమి, ఇవన్నీ మీరు ప్రజలకు చేస్తున్న మోసాలు కాబట్టి మీ తప్పులు ఎత్తి చూపడానికి నేను ఇక్కడ అడుగు పెట్టాను. అంతేకాదు ఈ కడప జిల్లా, కడప పార్లమెంటుకు నేను పోటీ చేస్తున్నది కూడా మీరు ఇలాంటి హంతకులను వెనకేసుకొస్తున్నారు కాబట్టి మళ్లీ ఇలాంటి హంతకులు అవినాష్ రెడ్డి ఇలాంటి సిబిఐ అక్యూజ్డ్ అని చెప్తున్న వీళ్లకు మళ్లీ మీరు టికెట్ ఇచ్చి వాళ్ళ అధికారాన్ని పెంచి వాళ్ళని మళ్లీ చట్టసభలకు పంపిస్తుంటే తట్టుకోలేక, రాజశేఖర రెడ్డి గారి తమ్ముని అంత ఘోరంగా చంపితే ఇంత అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. ఈ రోజు ఈ కుటుంబాన్ని చూస్తే మీకు జాలేయటం లేదా? ఈ పెద్ద మనిషికి ఏం సమాధానం చెప్తారు రవీంద్రనాథ్ రెడ్డి గారు అని అడుగుతున్నా. ఎమ్మెల్యేగా, ఎంపీలుగా ఉండి మీరు ఏం చేసినట్టు? 5 ఏళ్లు మీకు అధికారం ఇస్తే మీరు అనుభవించారు, మీరు బాగుపడ్డారు. ప్రజలకేం చేశారు? ఒక్క భూమి కోసం ఎంత విలువ చేస్తాయి? కోట్లా? ఆ కోట్లు మీరు వేరేగా సంపాదించుకోలేరా? ఈ పేదవాడి కన్నీళ్లు మీకు కావాల్సి వచ్చినాయా? ఈ గర్భకోత ఎవరు తీరుస్తారు? ఆ తల్లిని చూస్తే కనీసం మాట రావట్లేదు నోట్లో నుంచి. ఇంత అన్యాయం జరిగినా ఈ రోజు న్యాయం జరగలేదమ్మా, కనీసం వీళ్ళు బయట తిరుగుతున్నారు, వీళ్ళ పేర్లు కూడా పెట్టలేదమ్మా అని చెప్తుంటే ఇక మీరు బతుకుండే ఎందుకు? మీకు అధికారం ఎందుకు? ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కడప పార్లమెంట్ ప్రజలు, కడప జిల్లా ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మళ్లీ ఇలాంటి నాయకులకు ఓట్లేస్తే ఇవే మళ్లీ జరుగుతాయి. మహానుభావుడు రాజశేఖర రెడ్డి తల్లి గానీ మా ఊరికి తెలియదు. ఆ బుద్ధి తీసుకొచ్చిన తల్లి అందరూ ఆయన మహానుభావుడు. నువ్వు ఏ టైంలో అయినా నువ్వు ఒక్కడి మీద నీకు ఏ సాయం కావాలో నేను చెప్తా. నీ ఊరికి ఇంతవరకు రాలేదంటే నన్ను తీసుకొచ్చినావు నాయన అన్నాడు మా తల్లి. ఈ పొద్దు నా బిడ్డలు నేను రాజశేఖర రెడ్డి ఆయన పోయినాడు, నేను పోయినా. ఇంక నన్ను ఎవరు మా బిడ్డలకు మేము ఏం చేయాలా? మేమేమన్నా టికెట్లు మంచిగా చెడ్డ దొంగ భూములు అన్న తీసుకొని తింటే ఏదో దొంగతనం చేసినా నా బిడ్డలు నాశనం చేసినాను. నా బిడ్డలు ఒకరింటికి పోయి అన్నానికి కూడా పోము మేడం. మేము ఏదో ఉన్నికాడికి తిని కదలకుండా ఉంటాను. నేను అట్టటోనికి ఏదో భూమి ఉందంటాక అన్ని తెచ్చుకొని నేను ఏం మూట కట్టుకుంటా మేడం చెప్పండి. సారు రాజశేఖర రెడ్డి గారు, నీకు ఏ గంటను కావాలంటే ఆ గంటన నా దగ్గరికి రా, నేను చెప్తా అని అన్నాడు మేడం. ఈ బుద్ధ ఆయన పోయినాడు, నేను గుందిపల్లి రామచంద్రారెడ్డి. ఓకే జిల్లా చైర్మన్ కూడా ఇచ్చినారు మేడం. మేము ఎప్పుడు చంపుతారో మళ్ళా కూడా ఇబ్బంది లేదు. భూమి అవసరం మా బిడ్డల మీదకి ఇప్పుడు 3 నెలలు 2 నెలలు టైం మేడం. అంతలేకి చచ్చారు, తప్పకుండా జరుగుతుంది మేడం. ఆ బిడ్డ మీదకి చెయ్యేది. మేమున్నాం పెద్దయ్య.